రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. శ్రీ మహాలక్ష్మి రైతు మిత్ర మండలి ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన పండగ సందర్భంగా తెలుగు సంవత్సరాది శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభం సందర్భంగా తమ పాడి పశువులను పొలం బాట సాగుబాట పట్టే విధంగా ఈ మంచి రోజు మొదటి సంవత్సరం కాబట్టి ఎడ్లకు చక్కగా అలంకరణ చేసి నాగళ్లతోటి సాగు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఈ క్రోధీనామ సంవత్సరం ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు తండ్రి అని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గమైనటువంటి మేము పండించే పంటలు బ్రహ్మాండంగా పండాలి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా సుభిక్షంగా సుఖసంతులతో ఆయుర్వేద ముందుకు సాగాలని చెప్పని ఈ పండుగ పర్వదిన సందర్భంగా మరి పూజా కార్యక్రమం చేస్తూ సాగుబాట ఏదైతే ఏర్పాటు చేసారో దానికి ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ రైతు సోదరులకు ప్రజలందరికీ కూడా మహిళా తల్లులకు యువకులకు అన్ని వర్గాల ప్రజలు కూడా శ్రీ క్రోధి నామ నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉగాది పర్వదిన పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన తెలుగు సంవత్సర ప్రారంభ నాడు పంచాంగాలను పంపిణీ చేసేటువంటి కార్యక్రమం, పంచాంగ శ్రవణాలు, ఆయా రాశులు, ఆయా నక్షత్రాలు, ఆయా జన్మనామాల ప్రకారము శుభకార్యాలకు సంబంధించిన అంశాలు అనేకం కూడా ఈరోజు కొత్త పంచాంగంలో ఈ సంవత్సరం మొత్తం కూడా మంచి జరిగే విధంగా కార్యక్రమాలు జరపడం, ప్రతి గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో బ్రాహ్మణోత్తమ సమక్షంలో పంచాంగ శ్రవణం కూడా జరగడం. ఈ సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామిని కూడా ఇప్పుడే దర్శించుకొని వేడుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని ఉగాది పండుగ పర్వదిన సందర్భంగా కూడా మరి ఈ తెలుగు సంవత్సరం మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడమని కోరుతూ సంక్షేమము అభివృద్ధి బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగే విధంగా ఆశీస్సులు ఉండాలని చెప్పిన సందర్భం కోరుతూ ఇప్పటికే ఈ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం మరి ముందుకు పోతున్న తరుణంలో ఈ పర్వదిన సందర్భం కూడా ప్రార్థిస్తా ఉన్నాం. రాబో రోజుల్లో కూడా ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ప్రజా సంక్షేమము, రైతు సంక్షేమము, ప్రజల అభ్యున్నతి కోసం, యువత అభ్యున్నతి కోసం, మహిళల అభ్యున్నతి కోసం, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం అన్ని కూడా నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పి సందర్భంగా ఉగాది పండుగ పర్వ సందర్భం కూడా భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తూ ఇక్కడ ఏదైతే శ్రీ మహాలక్ష్మి రైతు మిత్ర మండలి వారు తమ జీవనాధారం వ్యవసాయంతోనే తమ జీవనం కొనసాగిస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.